ప్రేమ కోసం ఇంతగా తపన పడే నేను రేపు తల్లినైతే ఈ ప్రేమ ఇలాగే ఉంటుందా అన్న అనుమానం వచ్చింది. కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి పాప పలకనప్పుడల్లా నువ్వు పలికేదేంటి, నాకు ఒక బిడ్డ పుట్టబోతోంది అన్న కొత్త ఆలోచన మొదలైంది. అందుకు సాక్ష్యం ఈ డాక్టర్ గారే. అవునండి, రేఖ గారు ఎంత వద్దంటున్నా వినకుండా ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది. ఓ అబద్ధం నిజం నమ్మిన తర్వాత ఇక మీ అందరికీ ఏం చెప్పినా అర్థం కాదు. అబద్ధమేంటో నిజమేంటో త్వరలో మీకే తెలుస్తుంది. పర్లేదులేండి, ఈరోజు మీకు ఏమీ కాకపోయినా ఒకప్పుడు అయ్యేదాన్ననే అనుకున్నారుగా. అందుకే సంజయ్ పెళ్ళని తెలిసి విష్ చేసిపోదామని వచ్చాను. వచ్చావుగా, నీ విషెస్ ఏదో నాతో చెప్పావుగా, చాలు ఇంకా బయలుదేరు. హే, హాయ్ సంజయ్. చూడు, నీ అభినందనలు మాకేం అవసరం లేదు, నువ్వు ఇంకా బయలుదేరు. అదేంటండి, మంచిగా మాట్లాడి వెళ్దామని వచ్చినా ఏదో గొడవ పట్టానికి వచ్చినట్లు వెళ్ళిపో వెళ్ళిపో అంటారేంటి? ఏం కస్తూరి, నేనలా గొడవ పడతానా చెప్పు? పెళ్ళి అనుకున్నారు, పిలిస్తే నేను వచ్చి సహాయం చేసేదాన్ని కదా. నీ సహాయం ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదమ్మా. నువ్వేంటో తెలియక అప్పట్లో నిన్ను మా ఇంటి కోడలు అనుకున్నావు. దేవుడి దయ వల్ల నువ్వేంటో మాకు అర్థమైంది. ఇదిగో కస్తూరి, నా కాబోయే కోడలు. బాగుంది, మీ కోడలు చాలా బాగుంది. సంజయ్కి సరైన జోడి. కాబట్టే వాడికి భార్య కాబోతోంది. మంచి నిర్ణయం. ఇంత అందమైన భార్య సంజయ్కి దొరకటం సంజయ్ అదృష్టం కాదా సంజయ్? చూడండి, నోట్లో వేలు పెడితే కొరకలేనట్లు ఎంత అమాయకంగా ఉందో. చూసావుగా, చూడగానే మనిషి ఎలా అర్థమవుతోందో. అవునవును, చాలా బాగా అర్థమవుతుంది. పెళ్లి టైంకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా మా గురించి ఆలోచించింది మా చుట్టూ తిరిగింది చాలు. ఇక నుంచి మా గురించి ఆలోచించడానికి నా కోడలుంది. ఇకనైనా నీ జీవితం గురించి ఆలోచించి నీ దారి నువ్వు చూసుకో. తప్పకుండా నా దారి నేను చూసుకుంటాను. ఈ ఇంటికి మీకు ఏది మంచిదో అదే జరుగుతుంది. ఆ విషయం మీ కోడలు గారికి కూడా చెప్పాను. ఏం కస్తూరి? సర్లేండి, ఏదో చూడాలనిపించింది వచ్చాను. సంజయ్, ఇదిగో నీ పెళ్లికి నా గిఫ్ట్. పీటల మీద నీ పక్కన కూర్చునే నీ భార్యకు మాత్రమే ఇవ్వాలి, సరేనా? తీసుకో. ఎవరు ఏమనుకున్నా చివరికి పైన ఒక ఆయన ఉంటాడుగా, ఆయన అనుకుందే జరుగుద్ది. వస్తాను. మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, 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 మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ. గౌరీ, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, మమ్మీ వెళ్ళొద్దు గౌరీ, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, ఊరుకోమ్మా, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ. క్షమించమ్మా. ఈ ఇంట్లో నీకు స్థానం ఇవ్వలేని చాతకనతనంతో అన్న మాటలే కానీ నీ మీద కోపంతో అన్నవి కాదు. మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ. గౌరీ, పదమ్మా పద.
నువ్వు ఏ ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చావో నాకు తెలుసు శిరీష. నీకు తెలియందేంటంటే నేను సంజయ్ భార్యనని డిసైడ్ చేశావు. పైన తదాస్తు దేవతలుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఆశీర్వదించే ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా ఆశీర్వదించేశావు అంటే ఈ గిఫ్ట్ నాదే, సంజయ్ నావాడే. థ్యాంక్ యూ. రేఖ, దాని మాయలో పడి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? మాయలో పడింది నేను కాదు, నువ్వు. ఓ త్యాగాన్ని అబద్ధం అంటున్నారే, మీకు ఇది న్యాయంగా ఉందా? అది త్యాగం కాదు, త్యాగం పేరుతో చేస్తున్న మోసం. తను మోసం చేస్తుంది అంటే నేను మోసం చేస్తున్నట్టేగా. అది నీకే తెలియాలి. అత్తయ్య, అత్తయ్య, మీరు భోజనం చేశారా? ఇంకా లేదమ్మా, చెయ్యాలి. లేట్ అవుతుంది కదా అత్తయ్య, ఇంకా చేయకపోవడం ఏంటి? చేస్తానులేమ్మా. నేను అనుకున్నదే జరుగుతుందన్న ఆనందంలో ఆకలేం తెలియట్లేదు. ఏంటన్నా ఏదో కోపంగా ఉన్నట్టున్నారు? అత్తయ్య మావయ్య భోజనం చేయట్లేదండి. ఏనానా? నాకు ఆకలిగా లేదు. అనుకున్నది జరగలేదని దిగులు మీ నాన్నకి. నువ్వు అనుకున్నది జరుగుతుందన్న ఆనందం నీకుందిగా. ఏది మంచి అనుకున్నానో అదే జరుగుతుంది. అది మంచి కాదు. నాకదే మంచి. ఏంటన్నా మీరు చిన్న విషయం గురించి మీరు గొడవ పడుతున్నారు? ఇది చిన్న విషయం కాదురా, నీ చెల్లెలు చివరి కోరికకి సంబంధించిన విషయం, ఓ పసిదాని జీవితానికి సంబంధించిన విషయం. నీకు వదిలేయండి. అత్తయ్య భోజనం చేద్దురుగాని పదండి. వద్దమ్మా. మీరు భోజనం చేస్తారా, మమ్మల్ని భోజనం మానేయమంటారా? రండి నాన్న, రండి. పదండి అత్తయ్య, రండి రండి. ఏంటి, ఏం చేస్తున్నావు? పెళ్లికి ఎలా రెడీ అవ్వాలో ట్రైల్ వేస్తున్నాను. నీది పిచ్చో అమాయకత్వం అర్థం కావట్లేదు. పెళ్లికి ట్రైల్ వేసుకోవడం ఏంటి? అందరి ముందు అందంగా కనిపించాలంటే ఆ మాత్రం రిహార్సల్ ఉండాలి కదా. రిహార్సల్ చీరల వరకే ఉంచు. తాళెలా కట్టించుకోవాలో రిహార్సల్ చేయకు, అసహ్యంగా ఉంటుంది. నీతో ఇప్పుడే వేగలేక చేస్తుండా. ఇంక నా కోడల్ని చేసుకున్నాక ఎన్ని పాటలు పడాలో ఏంటో. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానత్తా. ఎప్పుడు? పోయాక? ఆ నమ్మకమే
అయితే నాకుందమ్మా. నేను మరీ అంత రాక్షసులే కనిపిస్తున్నానా నీకు? కనిపిస్తున్నావు కాబట్టేగా ఇంతగా భయపడి చేస్తున్నాను. ఇంత అందమైన అమ్మాయి కోడలుగా వస్తుంటే భయం ఎందుకమ్మా? పొట్లకాయ మొహం ఒకటేసుకుని నీదో అందం, దాని గురించి నువ్వు నాకు చెప్పటం. అత్తే ఏంటి వాయిస్లేస్తోంది? భగవంతుడా, దీన్ని తెచ్చి నా మొహాన పారేసే వెంటయ్యా. ఇప్పటికీ మించిపోయింది లేదు. దీని బాధ నాకు తప్పేదారి ఉంటే చూడు స్వామి. ఏంటత్తయ్యా మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నారు? అన్ని చెప్తారు నీకు. అంటే నన్ను తిట్టుకుంటున్నారు కదా? లేదమ్మా, పొగుడుతున్నాను. పార్టీకి వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నావేంట్రా? రే, ఏదైనా డ్రింకే కదరా. అబ్బచ్చా, అదేం కుదరదు. మాతో పాటు నువ్వు డ్రింక్ చేయాల్సిందే. హే విజయ్, హే సంజయ్, ఏంట్రా నువ్వు ఇక్కడ? ఏంటి విశేషాలు? బెంగళూరు నుంచి ఎప్పుడొచ్చావు? మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను రా. ఏంట్రా చాలా డల్గా ఉన్నావు? ఆ రోజు పార్టీలో చిన్న మిస్టేక్ జరిగిందిరా. ఏంట్రా మిస్టేక్? చెప్పరా. ఎవరా అబ్బాయి? నా ఫ్రెండ్ అమ్మా, బెంగళూరు. బెంగళూరా? అదేంటంటే అలా కంగారు పడుతున్నారు? ఏమీ లేదులే బాబు, ఈ మధ్య ఆ ఊరి పేరు వింటేనే నాకు భయంగా ఉంది. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తెస్తాను. పార్టీలో ఏదో మిస్టేక్ జరిగిందన్నా, ఏంట్రా అది? చాలా పెద్ద మిస్టేక్ చేశాను రా. ఆ తప్పు సరిదిద్దుకోవాలని ట్రై చేస్తుంటే కస్తూర్ నీ దగ్గర ఉందని తెలిసింది. అందుకే వచ్చాను. తనకి సంబంధం ఏంట్రా? ఉందిరా. కస్తూరి ఏది? లోపలుంది. ఒక్కసారి పిలవరా. కస్తూరి, కస్తూరి, కస్తూరి. ఏంటండి? హాయ్ విజయ్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను కస్తూరి. నీకోసం వచ్చాను. నా కోసమా? అవును కస్తూరి, నీ విషయంలో నేనే పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. నీ వల్ల తప్పు జరిగిందా? ఏంటది? అది అందరి ముందు చెప్పుకునేది కాదు. అలా అని చెప్పకపోతే నా తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. అంత పెద్ద తప్పేం చేశావు? చెప్పరా, విషయం ఏంటో చెప్పకుండా బాధపడతావేంట్రా? రే సంజయ్, నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఎప్పుడైనా తప్పు చేశానా? ఎవరైనా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. విన్నావుగా, అలాంటి నేను తాగిన మత్తులో తప్పు చేశాను. ఏంటయ్యా విషయం చెప్పకుండా తప్పు చేశాను అంటున్నా? అసలు ఏంటి నువ్వు చేసిన తప్పు? ఆ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. పాపం వీడు వద్దు వద్దు అంటున్నా మేమే తాగించాం. ఆ తరువాత తాగిన మత్తులో కస్తూరిని పాడు చేశాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను పాడు చేయడం ఏంటి? నిజం కస్తూరి, తప్పు చేసిన నాకు తెలీదా? మత్తు దిగాక జరిగింది గుర్తొచ్చి బాధపడ్డాను. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలని నీకోసం వెతికాను. చివరికి నువ్వు ఇక్కడున్నావని తెలిసి నీకోసమే వచ్చాను. నేను చేసిన తప్పుకి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను.
నన్ను మాత్రం క్షమించు కస్తూరి. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు తప్పు జరిగింది మా ఇద్దరి మధ్య. అబద్ధం చెప్పాల్సిన కర్మ వాడికేంటి? వాడి గురించి నాకు బాగా తెలుసు. తనేదో పొరపాటు పడుంటాడు. ఏ నువ్వే పొరపాటు పడి ఉండొచ్చుగా. ఆ రోజు తాగిన తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అందుకే నువ్వు చెప్పింది నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు వాడు చెప్పింది చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. లేదు, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు అంటే లేదు తప్పు చేశాడు అన్నా. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి తప్పు చేశాను అంటుంటే కాదు అంటున్నా. నేను చెప్పేది నిజం. తప్పు కస్తూరి, వాణ్ణి తప్పు పట్టడం ఏంటి? తప్పు చేసింది నేను, నీకు న్యాయం చేయాల్సింది నేను. చెప్పు, ఏం చేయమంటావు? నీకెలా న్యాయం చేయమంటావు? బాధపడకు బాబు, నీకు నేను న్యాయం చేస్తాను. ఏ అబ్బాయి తప్పు చేశాడని 10 మందిలో ఒప్పుకోడు, కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆ అబ్బాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా. అక్కడేం జరిగిందో మా ఎవరికీ తెలియదు. సంజయ్ తప్పు చేశాడని నీకు న్యాయం చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి తప్పు నేనే చేశానంటున్నాడు. కాబట్టి అదే న్యాయం మళ్ళీ ఇప్పుడు చేస్తాం. బాబు, నీ వల్ల అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది. అవును అంకుల్, అదే నాకు బాధగా ఉంది. అలాంటప్పుడు నువ్వు న్యాయం చేయాలిగా. చెప్పండి అంకుల్, ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. నిజంగా ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకోవు? ఆ అబ్బాయి తప్పు చేస్తే నా కొడుకు తాళి కట్టాలా? చూడమ్మా, ఆ రోజు నువ్వు మా వాడిని ఏం చేయమన్నావో అదే ఇప్పుడు ఈ అబ్బాయిని చేయమంటున్నావు. అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది? ఇన్నాళ్ళు నేను తప్పు చేశానని తాళి కట్టమన్నా. ఇప్పుడు తప్పు చేసిన వాడు వచ్చినప్పుడు తాళి కట్టించుకోవచ్చుగా. అమ్మ స్నేహ, పెద్దవాళ్ళగా ఈ సమస్యని పరిష్కరించడం మన ధర్మం. నువ్వు లోపలికెళ్ళి పసుపు తాడు పసుపు కొమ్ము తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. లేదు, నేను పెళ్లి చేసుకోను. నేను సంజయ్నే చేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉందా? వాడు తప్పు చేస్తే నేను తాళి కట్టాలా? ఇదిగో బాబు, వద్దు. తప్పు జరిగిందిగా, వద్దంటే ఎలా? వద్దు. అతని వల్ల నీకు అన్యాయం జరిగింది కదమ్మా, అతనే నీ భర్త. కట్టు. వద్దు. తాగిన మత్తులో అతను చేసిన తప్పుని క్షమించి పెళ్లి చేసుకోమా. తప్పు చేసి నన్ను క్షమించి తాళి కట్టించుకో కస్తూరి. ప్లీజ్ కస్తూరి,
ప్లీజ్ కస్తూరి. ఎందుకొద్దు? నువ్వు తాళి కట్టరా. తప్పు జరిగింది కదమ్మా, నువ్వు తాళి కట్టద్దంటే ఎలాగా? బాబు తాళి కట్టు. వద్దు. లేదు, ఆ రోజు ఏ తప్పు జరగలేదు. ఇదంతా నేను ఆడిన అబద్ధం. అదమ్మా స్నేహ విషయం. చూసావుగా, తన నోటితో తనే చెప్పింది.